మీ అంతా పేస్ బౌలర్లు బౌన్సర్లు వేయడం, యార్కర్లు వేయడం చూసాం కానీ నువ్వేంటన్నా స్పిన్నర్ అయ్యుండి బౌన్సర్లు వేసి వికెట్లు తీస్తున్నావు? అసలు స్పీడ్ ఏంటి? 122, 119. ఎక్కడైనా స్పిన్నర్లు ఎంత స్పీడ్ వేస్తారా? ఇదిగో బీసీసీఐ, మీరేం చేస్తారో తెలియదు కానీ నెక్స్ట్ టైం కృణాల్ పాండ్యా బౌలింగ్ వేసినప్పుడు లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అని రాసి మోసం చేస్తే బాగోదు చెప్తున్నా. లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ పేసర్ అనో లేక లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ స్పిన్నర్ అనో రాయండి. జోక్స్ అపార్ట్, బ్రిలియంట్ బౌలింగ్ ఫ్రమ్ కృణాల్ పాండ్యా. అతను స్పిన్నరో పేసరో పక్కన పెడితే అవసరమైనప్పుడు యార్కర్లు బౌన్సర్లు వేసి వికెట్లు తీస్తున్నాడు. టీంకి అంతకన్నా ఏం కావాలి? నిన్న మ్యాచ్లో 2 బౌన్సర్లు వేసి 2 వికెట్లు తీశాడు. ఒక ఓవర్లో హార్దిక్ పాండ్యాకి 122 కిలోమీటర్ స్పీడ్ వేశాడు. తను వేసిన ఓవర్లలో సగం కన్నా ఎక్కువ బాల్స్ 100+ స్పీడ్ ఉంటున్నాయి. ఇక లాస్ట్ ఓవర్ అయితే పేస్ బౌలింగే. ఒక్కసారి ఆ స్పీడ్ చూడండి. 109, 119, 111, 112, 113, 105. లాస్ట్ ఓవర్ ఒక స్పిన్నర్కి ఇవ్వడమే చాలా రేర్. అలాంటిది కృణాల్ పాండ్యా వాంకేడే లాంటి వికెట్లో లాస్ట్ ఓవర్ వేసి 3 వికెట్లు తీశాడు. బ్రిలియంట్ ఎగ్జిక్యూషన్ అసలు. మొన్న చెన్నైలో 17 ఇయర్స్ తర్వాత మ్యాచ్ విన్ అయ్యారు. నిన్న ముంబైలో 10 ఇయర్స్ తర్వాత విన్ అయ్యారు. వాళ్ళ స్క్వాడ్ చాలా సాలిడ్ గా కనబడుతుంది. నార్మల్గా ఆర్సీబీ బ్యాటింగ్ యూనిట్ ఎప్పుడూ స్ట్రాంగ్ గానే ఉంటది, కానీ ఈ సీజన్ వాళ్ళ బౌలింగ్ వల్ల మ్యాచెస్ విన్ అవుతున్నారు. భువి, హేజల్వుడ్, యష్ దయాల్, కృణాల్, సుయాష్ అందరూ సూపర్బ్ గా బౌలింగ్ వేస్తున్నారు. ఒకప్పుడు ఇలాంటి మ్యాచెస్ బౌలర్స్ లేక ఓడిపోయేవారు. ఇప్పుడు అవే మ్యాచెస్ బౌలర్స్ వల్ల గెలుస్తున్నారు. వెల్ డన్ ఆర్సీబీ. నిన్న మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ ఏంటంటారు? కామెంట్ చేసి చెప్పండి.